మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇప్పుడు ఈ చెరుకు పెరిగే వరకు ప్రాబ్లం లేదు కానీ చెరుకు పెరిగినాక పందుల తాకిడి ఉంటది. మరి అట్లా అప్పుడు ఎట్లా చేస్తారు? పందుల తాకిడి ఉంటే అయితే సోలార్ పెట్టుకోవాలా లేకపోతే కావాలి కాయాలా? మరి ఇప్పుడు ఏం లేదు కదా మీది? ఇప్పుడు మేమంటే తిరుగులో తీగ చుట్టేసినాము, చెరుకు కొడుతున్నామని మొత్తం మళ్ళా దాన్ని మంచిగా చుట్టుకొని అక్కడ బంద్ పెట్టేసినాం. అంటే ఫస్ట్ ఉండే కొడుతున్నారని తీసేసిండ్రు, వాళ్ళకి కాళ్ళకు బిల్ల కడుతుందని మళ్ళా కంట్ల బిండ్లకు వస్తుందని తీసేసినాం. ముందే తీసేయాలి 2-3 రోజుల ముందు. మరి ఏ టైంలో కడతారు చుట్టూ సోలార్? ఎప్పుడు పందులు రావడం స్టార్ట్ అవుతాయి? ఒకవేళ సోలార్ మనం పెట్టుకున్నాలనుకున్నాం అనుకో, మొత్తం కిలింగ్ మనం తొక్కుడు బిక్కుడు చెరుకు మొలకలు బిల్కలు అంతా పెట్టుడు కిలింగ్ అయిపోయి అనామాతు గల్మ కట్టుకునే టైంలోనే తిరుగులే కట్టెలు వాతుకోవాలా. అంటే నాటినాక ఎన్నో నెలలకి? ఒక నెలకు పెట్టుకోవాలా, నెల నుంచి పెట్టుకోవాలా. చెరుకు అంటే చిన్నగా మొలక వచ్చి నుంచే పందులు వచ్చి తినేస్తాయి. పరిచినాక కూడా తింటాయి. అవునా? అప్పటికేముంది, ఇప్పుడు చెరుకు ఆడ మడ్లేసిపోతాము, రాత్రికి వచ్చి కూడా తింటాయి. అయితే ఏమైందంటే ఇప్పుడు మనము చెరుకు మొత్తం దొక్కుడు కాగానే మొత్తం కిలింగ్ మంచిగా చేసుకోవాలి. ఏమన్నా ఉంటే అన్ని ఏరేసుకోవాలా, ముక్కలు బిక్కలు ఎవరిని ఏరేసుకొని కిలింగ్ చేసుకొని మన ఆడోళ్ళకు కూడా ఇంటికాడ ఉన్న ఆడోళ్ళకు చెనపక్కలకు కూడా చెప్పాలి. దానికి మన సోలార్ వైర్కి తగిలితే చాట వస్తుంది. అయితే చెప్పేసి మేకులు వాతి మంచిగా వైర్ కట్టుకొని వచ్చేటోళ్ళకు చెప్పాలి. మనం మే రావాలి, వచ్చి దాన్ని ఆడ కట్టుకుంటుంది, ఆ కట్టుక బంద్ చేసుకొని లోపలికి పోవాలి. మళ్ళా వేసి చేసి ఉన్నప్పుడు మళ్ళీ ఆన్ చేసిపోవాలి. పక్కలకు చెప్పాలి. గొర్రెలు కానీ బర్రెలు పందులు మాత్రం పోవు, మనసులో అయినా చాటిస్తాయి కానీ ఏం కాదు, చాటిస్తాయి అంతే, షార్ట్ వస్తుంది అంతే. కానీ అంటే పందులు దాని వల్ల ఆగుతాయా? పందులు రావు, పోరాదు, అస్సలు ఒకసారి తగిలింది అనుకో మళ్ళీ రానే రాదు. ఇప్పుడు బర్రెలు మేపుతాం, లేకపోతే దాని ప్రభావం బాగా ఉంటది, బాగా తినేసిపోతుంది. సంపు బాగా 4 వచ్చినాయి అనుకో, ఒక మడిని తినేసిపోతుంది, మడి మొత్తం తినేసిపోతాయి. అంతా సగము గెనె కొరికేసిపోతాయి. కొరికేసిపోతే కలాస అంతే, ఇక పనికిరాదు, అది ఎండిపోతుంది ఆల్రెడీ. అదృష్టం బట్టి ఈ సంవత్సరం రాలేవు. తీగ చుట్టేసి తిరుగులే అవి చీరెళ్ళు అది తొట్టి చూస్తూనే ఉండాలి మనం. ఒక రోజు తప్పినాం అనుకో, ఒక రోజు తిరిగి బంద్ చేసి తిరుగులేనా ఒడ్ల పొన్న మంచిగా మందు కొట్టేసి ఒడ్ల పొన్న మంచిగా నీట్గా ఉంచుకొని మనకు తిరగడానికి. ఎందుకంటే పురుగు బుషి కనబడ ఇట్లా ఒడ్డు పొన్న మనం మిషన్ ఉంటుంది మనకు, ఇట్లా పట్టే మిషన్ క్లీన్ గా మంచిగా పట్టుకోవాలా. చూసుకోవడానికి ఒడ్ల పొన్న తిరిగి ఒక రోజు తప్పినామంటే మళ్ళీ ఒక రోజు అన్న అంటే మళ్ళీ మధ్యలో కూడా ఆ క్లీనింగ్ కి అది పనికిస్తుందా? సాల్కు మధ్యన క్లీన్ చేయాలి, మొలకం కొట్టేస్తుంది. అది ఓన్లీ ఒడ్డుకే పనిచేస్తుంది. ఒడ్ల పొన్న ఎంత మంచిగా ఉన్నా గడ్డి తీసేస్తుంది. అది ఒడ్డు కొట్టేసినాకనే చెరుకు పెట్టి ఒడ్ల పొన్న గడ్డి కొట్టేసినాక. కానీ ఇంట్లో మధ్యలో పంటల కొట్టేందుకు పని చేయదు, కట్ చేస్తే పాడేస్తుంది అది. ఏం పేరు నీ పేరు? నా పేరు సాయిత్ర. సావిత్రి, ఎక్కడి నుంచి వచ్చినావు? మేము నారాయణఖేడ్. అంటే ఫ్యాక్టరీకి పని చేస్తారా మీరంతా? అవును. ఎంత మంది వస్తారు? 6-7 జతలు. 7 జతలు. అవును. మొత్తం వచ్చి ఇటే ఉంటారు. అవును. ఎప్పుడు వస్తారు? మేము దివళి అయినాక 15 రోజులకు వస్తాం. దీపావళి అయినాక 15 రోజులకు వస్తారు. వచ్చి ఎప్పటిదాకా ఉంటారు? సంక్రాంతి అయినాక 15 రోజులకు. శివరాత్రి వచ్చినప్పుడు పోతారు. మరి అక్కడ నుంచి వచ్చి అందరూ ఇప్పుడు భార్యాభర్త వచ్చి అందరు ఇక్కడ చేస్తున్నారు కదా? అవును. మరి పడతలు పడుతుందా? పడతలే పడకొచ్చింది మాకు. మరి అంటే మీకు ఏం చెప్పి తీసుకొస్తారు? ఎంత ఇస్తామని తీసుకొస్తారు? మరి ఇస్తున్నారా? చెప్పిందా? 50,000 ఇచ్చిరు కానీ 50,000 తెరవకొచ్చింది మాకు. ఈడ పడతలు లేదు. ఇక్కడ రైతులు చెరుకు కొడుతున్నాం కదా, పూరా ఏడ రోడ్ ఉంటే ఆడ పోయి నింపాల, అట్లా అవుతుంది మాకు. అక్కడ జైరాబాద్ సైడ్ గా అంటే ఈడనే లారీ వస్తుంది, కట్టపొంటినే లారీ వస్తుంది. ఇప్పుడు రాకొచ్చింది, మీది దూరం పోయి. అవును. ఒకనాడు కొట్టాలా, ఒకనాడు నింపాలా. మాకు పడతలు పడకొచ్చింది. అన్ని కోతులు అన్ని ఇది మా బియ్యము పెసరు అది ఇది వండుకునే సామాన్ అంతా తినేసింది.
పిల్మిని వస్తే పిల్మినికి చెప్తున్నాము పైసలు వేస్తామమ్మా పైసలు వేస్తామా అంటున్నారు. ఏం పైసలు వేస్తారో ఏమో, మేము వాళ్ళ దగ్గర ఉంటే ఆడుకొని తింటున్నాం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మా ఇంట్లోనే. ఇప్పుడు ఏం తినాలా ఏం చెరుకు కొట్టాలా. మరి ఫీల్డ్ మ్యాన్ కి చెప్తే ఏమంటారు? ఫీల్డ్ మ్యాన్ కి చెప్తే పైసలు డబ్బులు అకౌంట్ లో పెడతా అంటున్నాడు కానీ పెట్టకచ్చు. ఎప్పుడు మీరు మొత్తం పని అయిపోయినాక పెడతారా? ఇప్పుడు తిండి లేదు, రోజు అడుగుతున్నాము కానీ వేస్తాం అంటున్నాడు, ఇట్లనే వెళ్ళి పొడుతున్నాడు. అంటే మీరు ఎట్లా ఒప్పుకొని వస్తారు అక్కడ నుంచి? అక్కడ నుంచి ఒక 50 ఏళ్ళు ఇస్తారు మాకు. 50 ఏళ్ళు తెరవినాక మంచి పని అయితే ఒక 20-30 తీసుకుపోతాం. ఇప్పుడు 50 కూడా తెరచలేదు, అట్లా సరిపోతలేదు 50,000 కూడా. అంటే దూరం ఎక్కువ ఇవ్వడం వల్ల దూరం ఎక్కువ ఉన్నది. ఎక్కడ పోయి ట్రాక్టర్ రోడ్డుకి తీసుకుపోవాలా పడుతుంది. ఒకనాడు గొట్టాల ఒకనాడు ట్రాక్టర్ నింపాలా, ఇట్లా మాకు పడతాడు పడకొచ్చింది. అందరిది పని మస్తు అవుతుంది కానీ మా పని కాకొచ్చింది. అట్లా ఈ ఏరియాలోనే మొత్తం ఏరియాలో అవుతుంది కానీ ఈ ఏరియాలో గాకొచ్చింది. అంటే మీకు ఎవరు పంపిస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు ఈ ఏరియాకి మీరు అని? ఫీల్డ్ మ్యాన్ డిసైడ్ చేస్తారా? అవును, ఫీల్డ్ మ్యాన్. ఎప్పటి నుంచి పొద్దున ఎప్పుడు దిగుతారు, సాయంత్రం ఎప్పుడు వెళ్ళిపోతారు? 3 గంటలకు లేస్తాం మేము. 3 గంటలకు లేచి ఈడ 6 గంటలకు వస్తాం, ఇంకా 6 గంటలకే పోతాం. సాయంత్రం 6 గంటలకు పోతారు. ఇట్లా పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు తిండి అన్ని అయిపోయింది, కోతులు అన్ని తినేసింది. ఎక్కడంటే అక్కడ నూనె 5 కిలోల డబ్బా తెచ్చినాం, నూనె వీణె అంతా పాడు చేసేసింది. ఇప్పుడు ఇట్లా అయిపోయింది మాకు. ఫిల్మిన్కి చెప్తే ఫిల్మిల్ ఏమంటున్నాడు అంటే వేస్తామమ్మా డబ్బులు వేస్తాం అంటున్నాడు. ఎప్పుడు వేస్తాడో ఎప్పుడు ఏం చేస్తారో. చిన్న పిల్లలకు తీసుకొని పొద్దున వస్తున్నాము, ఇంకా చీకటి అవుతుంది మాకు. మా పరిస్థితి ఎవరు చూస్తారు? ఇంత దూరంకి వెళ్ళి వచ్చినాం మేము. ఫిల్మిల్ చూస్తారా అని వచ్చేసినాము కానీ ఫిల్మిల్ చూడకొచ్చిండు. ఎట్లా ఇప్పుడు సరే చెప్దాం మనం చెప్పి. ఇప్పుడు మాకైతే తిండి లేదు మేడం, తిండి ఏం లేదు. ఇప్పుడు 2 దినాలు చెరుకు కొడతాము, ఆపేస్తాం. మాకు తిండి పైసలు కూడా డబ్బులు కూడా లేదు మాకు. ఇది డబ్బులు తీసుకున్నాం తెరవాలనా ఓలు ఇస్తారు. ఈ తెరివినాక మేము ఏమంటారు, ఏం చెప్పాలా ఇప్పుడు? ఓలకు అడగాల ఇప్పుడు. అట్లా ఇది పాపం వాళ్ళ పరిస్థితి.